ఇప్పుడైతే అనగనగా ఒక మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది మన జాతిరత్నాల హీరో గారిది, నవీన్ పోలిశెట్టి గారిది. ఇది కూడా ఆఫ్టర్‌నూనే వచ్చింది ట్రైలరు. దీని గురించి ముందు మాట్లాడే కన్నా ఒక వీడియో గురించి మాట్లాడతాను. నాగవంశీ గారు అనుకుంటా ప్రొడ్యూసర్, బ్యానర్ సంథింగ్ వాల్ బ్యానర్‌లోనే అతను ఒక కామెంట్ అయితే చెప్పారు. ఈసారి ట్రోల్స్ వాళ్ళందరికీ ఇచ్చేస్తాను గట్టిగానే ఏదో. ఓకే. అతను చెప్పింది చాలా మంచి థింగ్, నాకు బాగా నచ్చింది. అంటే ఈ మధ్యన ట్రోల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. పాజిటివ్, నెగటివిటీ 2 స్ప్రెడ్ చేస్తున్నారు. ఎక్కువ నెగటివిటీ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు. సో అది వాళ్ళకి మైనస్ పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి సినిమా తీయడం అవన్నీ వాళ్ళకి ఉంటాయి కాబట్టి. బట్ అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు చెప్పారో నాకైతే అర్థం అవ్వలేదు. ఎందుకంటే ట్రైలర్ చూసాక నాకు నిజంగా ఏం అనిపించలేదు. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడే మీరు ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అంటే కామెడీని ఏదో ఫోర్స్ చేసి నవ్విస్తున్నట్టు అనిపించింది తప్ప ట్రైలర్‌లో నాకైతే ఎక్కడ కామెడీ అసలు చిన్నది కూడా అనిపించలేదు. ఏదో అలా ఎళ్ళింది. ఓకే. వెళ్ళిపోయింది అంతే. ట్రైలర్ ప్లే చేసాం. 3 నిమిషాలు అలా చూసాను అంతే. అందులో మెయిన్ ఏంటంటే నాగార్జున గారి వాయిస్ ఓవర్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. అది మాత్రం ప్లస్ పాయింటే చెప్పాలి ఈ ట్రైలర్‌కి. అండ్ సెకండ్ ఏంటంటే హీరోయిన్ గారు, హీరో గారి లుక్స్ చాలా బాగున్నాయి. నిజంగా కొత్తగా అనిపించాయి. హీరో గారి లుక్స్ అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ మైనస్ గురించి మాట్లాడాలంటే సేమ్ నాకు జాతరత్నాల మూవీ లాగే అనిపించింది తప్ప కొత్తగా అంటే అదే స్వాగ్, సేమ్ అదే జోక్స్, కొత్తగా అనిపించలే. సో ఏమో ట్రైలర్‌లో ఎందుకులే అని సినిమాలో దాచారేమో మనకు తెలీదు. ఎందుకంటే ఆయన మూవీస్ చాలా బాగుంటాయి. నాకు ఇష్టం జాతరత్నాలు. సో నేను వెయిట్ చేస్తున్నాను ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందని. ఇప్పుడు వచ్చింది. ఓకే. నాకేం అనిపించలే. సో మూవీ రిలీజ్ రోజు మన రివ్యూ అయితే వస్తుంది కదా మన ఛానల్, అప్పుడు మాట్లాడదాం ఏంటి, ఎందుకు ఇలా అనిపించింది అనేది. అంటే నాకు అనిపించిందే చెప్పాను. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. అండ్ మెయిన్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.